రాసిన పత్రిక. నేను మరలా 7 మాటలు చెప్పను, ఇంకా అవసరం లేదు. ఒక మాట జ్ఞాపకం చేసి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, దానికంటే ముందు దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరమందు యేసు ప్రభు మన శరీరములోనికి వచ్చి ఉన్నాడు. ఆమెన్. క్రీస్తు శరీరమందు ఏం చేశాడంట? శ్రమ పడెను. అందరు చెప్పండి ఆ మాట. శ్రమపడ. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన శరీరమందు శ్రమ పడ్డాడు. చాలాసార్లు ఇక్కడ కూర్చున్న మనం అనుకుంటాం కదా, కొంచెం శ్రమ కలగగానే, మన శరీరమునకు కొంచెం నొప్పి కలగగానే, ఎందుకు అసలు ఈ లోకంలో నేను పుట్టి ఉండకపోతే మేలు కదా అని అనుకుంటాం. మనము శ్రమలను, కొన్ని వేదనలను జ్ఞాపకం చేసుకొని, ఎందుకు ఈ భూమి మీద నాకు ఇటువంటి శ్రమ కలుగుతుందని బాధపడతాం. అసలు ప్రతి శ్రమకు కారణము మన పాపమే. యేసు ప్రభువుని చంపింది ఎవరు అని అంటే, మీరు అంటారు కదా, రోమా సైనికులు అంటారు. కాదు. యేసు ప్రభువుని ఆ సిలువలో చంపింది ఎవరు? ఆ సైనికులే అంటారు, లేకపోతే యూదా మత పెద్దలు అంటారు. కానీ యేసు ప్రభువుని చంపింది ప్రతి మనిషి యొక్క పాపం. ఎవరండి చంపింది? ప్రతి మనిషి యొక్క పాపం. మనుషులందరూ చేసిన పాపమునకు యేసు ప్రభు సిలువలో బలి అయిపోయాడు. ఆ ప్రభు చావుకు కారణం ఎవరంటే నా పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమునకు వచ్చు జీతము మరణం. యేసు ప్రభు యొక్క మరణమునకు కారణము మనిషి యొక్క పాపం. ఇద్దరు అన్నదమ్ములు ఒకేలాగా ఉండేవాళ్ళంట. ఆ ఇద్దరిలో తమ్ముడు చాలా దుర్మార్గుడు. అతడు ఎప్పుడు చూసినా కూడా బయటికి వెళ్ళి అనేకమైనటువంటి ఘోరాలు చేస్తూ ఉండేవాడు. ఒక దినాన ఏమైందో తెలుసా? తమ్ముడు వెళ్ళి బయట ఒక వ్యక్తిని హత్య చేశాడు. అతడు హతమార్చుచుండగా ఈ వార్త పోలీసులకు అందింది. అతడు హత్య చేసి ఆ రక్తపు మరకలతో, ఆ రక్తపు బట్టలతో, ఆ చేతిలో కత్తి, ఆ కత్తికి రక్తం కారుతూ ఉండగా అతడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇంటికి. పరిగెత్తుకొని వచ్చి లోపలికి వచ్చి వణికిపోతున్నాడు. అమ్మో, వచ్చేస్తున్నారు, 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 ఇక నన్ను పట్టుకుంటారు, ఇక నేను దొరికిపోయాను. ఈ రోజున ఎన్నో చేశాను, కానీ ఈ రోజున నేను చేసిన హత్యకు నేను దొరికిపోయానని చెప్పి ఏడుస్తూ కేకలేస్తున్నాడు. అన్న వచ్చాడు. ఏంటి? ఆ రక్తపు మరకలు చూశాడు, చేతిలో కత్తి చూశాడు. ఏంటి తమ్ముడా, ఏం చేశావు? అన్న, నేను ఒక వ్యక్తిని చంపేశాను. సరే, ఇప్పుడేంటి? పోలీసులు వచ్చేస్తున్నారు, నా వెనక పోలీసులు నన్ను చేజ్ చేస్తున్నారు. వెంటనే అన్నయ్య అన్నాడంట, ఆ బట్టలు ఇప్పేసే, త్వరగా నీవు ఆ బట్టలన్నీ ఇప్పేసే, నీ చేతిలో ఉన్న కత్తి అక్కడ పెట్టేసే, నువ్వు వెళ్ళు, ఆ మూలకెళ్ళు, ఆ మంచం కింద దూరు, తక్కో, నీకెందుకు, నేను మేనేజ్ చేస్తానులే అన్నాడు. అన్నయ్య ఏదో చేస్తాడనుకొని ఇతను గబగబా బట్టలు ఇప్పేశాడు, కత్తి అక్కడ పడేశాడు, మంచం కింద దూరాడు. అన్నయ్య ఏం చేశాడు తెలుసా? తన బట్టలు విప్పేసి గబగబా తమ్ముడు బట్టలు వేసుకొని, ఆ తమ్ముడు పట్టుకున్న కత్తి తన చేతిలో పట్టుకొని ఇట్లా నిలబడ్డాడు. పోలీసులు వచ్చారు, తలుపు పగలగొట్టారు, వచ్చారు. వీడే 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 గబగబా ఆ అన్నయ్యను పట్టుకున్నారు, బంధించారు, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. అన్నయ్య ఏం మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నాడు. హత్య చేసిన వాడేమో లోపల దాక్కున్నాడు. నిరపరాధి, ఏ నేరము ఎరగని వాడు, అమాయకుడు, ఏ నిందలేనివాడు, చక్కగా బ్రతుకుచున్నవాడు పోలీసుల చేతికి దొరికిపోయాడు.
ఆ పోలీసులు తీసుకొని వెళ్ళారు, కోర్టుకు హాజరుపరిచారు. చివరికి అతనికి ఉరి శిక్ష పడింది. తమ్ముడు పరిగెత్తుకొస్తున్నాడు. అయ్యో, అతడు నా అన్నయ్య, ఏ నేరము ఎరగని వాడు, ఏ తప్పు తెలియని వాడు, అతడు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉండి ఇంట్లో బ్రతికిన వాడు, ఏ తప్పు చేయలేదు, అసలు హంతకుడిని నేను అని కేకలు వేస్తున్నాడంట. కానీ ఆ కేకలు గెలవలా. అన్నయ్య ఏమో నేనే హంతకుడిని అన్నట్లుగా మౌనంగా తల వంచుకొని. ప్రియులారా, గమనించండి, పాపం చేసింది మనం. ఆ పాపమునకు రావాల్సిన శిక్ష మన మీదకి రావాలి. ప్రతి మనిషి నరకపాత్రుడవ్వాలి. ప్రతి మనిషి అగ్నిగుండములో పడాలి. పాపమునకు వచ్చిన శిక్ష యుగ యుగాలు తరతరాలు భరించాలి. ప్రతి మనిషి చావాలి. కానీ యేసు ప్రభు ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చి పాపులందరి స్థానములో, ఇదిగో వారి పాపము నేను వేసుకున్నాను, నన్ను శిక్షించండి. హల్లెలూయా. మన పాపం యేసుక్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మనందరి కొరకు శ్రమ పడ్డన యేసు ప్రభు మనందరి కోసం మన పాపాన్ని తన మీద మోసుకున్నాడు. అందుకే యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వచ్చి మన కొరకు సిలువ వేయబడిన రోజు ఇది. ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటే గుర్తొస్తుంది: దేవుని ప్రేమ బయలుపరచబడింది. హల్లెలూయా. మానవుని ప్రేమ మానవుని యొక్క పాపం బయలుపరచబడింది. దేవుని ప్రేమ బయలుపరచబడింది, మానవుని యొక్క పాపం బయలుపరచబడింది. నేను చాలా త్వరగా చెప్పాలనుకుంటున్నాను, అందుకే నాకు మాటలు రావట్లా. ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టకూడదు. దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే ఇది నిజంగా ఆయన శ్రమ గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది, ఆయన ప్రేమ గుర్తొస్తే కృతజ్ఞత పుడుతుంది. హల్లెలూయా. విమోచన దొరికిన రోజు. హల్లెలూయా. మానవులకు ఏం దొరికిందండి? విమోచన దొరికింది. కొలస్సీ పత్రికలో ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎవరు రాస్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు ఈయన? శ్రమలయందు నేను సంతోషించుచున్నాను, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు. అందరు ఈ మాట చెప్పండి: నా వంతు నా శరీరమందు. ప్రతి ఒక్కరు మీకు ఒక వంతు ఉన్నది, నమ్మండి, తీసుకోండి. హల్లెలూయా. ఇక్కడ గిఫ్ట్లు గనక పంచుతున్నాం, అందరికీ గిఫ్ట్లు అని చెప్పి అందరికీ వంతులుగా పెట్టామనుకోండి, నా వంతేది అని మీరు పరిగెత్తుకొని వస్తారు. ఇప్పుడు యేసు ప్రభు పడిన పాట్లలో మిగిలిన వంతు ఎవరికైనా కావాలా అంటే అది రెడీగా ఉంది. దేవుని స్తోత్రం. మీ శరీరమందు మీరు శ్రమ పడటానికి, క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము శ్రమ పడటానికి ఎవరైనా ఇష్టపడి ఉంటే మీ వంతు మీరు తీసుకోండి. పౌలు అంటున్నాడు, నా వంతు నేను తీసుకున్నా. హల్లెలూయా. శ్రమ అనే దాన్ని ఎవరు కోరుకోరు. దేవుని నిమిత్తం శ్రమ పడటం, అవమానపడటం, నిందలు పడటం ఎవరు ఆశపడరు. కానీ పౌలు ఆశపడుతున్నాడు, నేను శ్రమ పడతాను. హల్లెలూయా. ఈ సంఘంలో ప్రతి దేవుని బిడ్డ, అయ్యా నీ నామం నిమిత్తం ఏదైనా శ్రమ ఉంటే నాకు ఇవ్వు, నేను రెడీగా ఉన్నా. హల్లెలూయా. శ్రమ అనే దాన్ని ఆయుధముగా తీసుకో. శ్రమ పడుట, మీరెంతో శ్రమ పడుతున్నారు, నేను కాదంటలా. పొద్దు నుండి సాయంకాలం వరకు, కొంతమంది రాత్రులు కూడా శ్రమ పడుతున్నారు. కానీ ఈ శ్రమ అంతా దేనికోసమో తెలుసా? ఈ పొట్ట కోసం, ఈ జీవిత కాలం కోసం మీరు శ్రమ పడుతున్నారు. కానీ యేసుక్రీస్తు
సిలువ సువార్త కోసం శ్రమ పడుతున్నారా? ఆ శ్రమ. ప్రభు నిమిత్తము, ప్రభు పని నిమిత్తము ఎవరైనా శ్రమ పడితే ఆ శ్రమను ఆయుధంగా తీసుకోవాలంట. ఏంటి మన ఆయుధం? శ్రమ. చెప్పండి. శ్రమ అనేదే మన ఆయుధం. యేసు ప్రభు మనందరి కొరకు శ్రమ పడ్డాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో తన వంతు శ్రమ పడుతున్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. మన సాక్ష్యం ఎలాగ ఉండాలో తెలుసా? ప్రభు నిమిత్తము ఏదైనా కష్టం వస్తే, నింద వస్తే, అవమానం వస్తే, చెరసాల వస్తే తల వంచుకొని, అన్నయ్య ఏం చేశాడు? తమ్ముడు కోసం హత్య చేసింది తమ్ముడైనా అన్నయ్య తల వంచాడు. అది నిజమైన ప్రేమ. ప్రాణం పెడితేనే నిజమైన ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమామయుడు, ఆయన ప్రేమాస్వరూపి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు చెప్పండి? ప్రేమాస్వరూపి. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. మనము మాటలతోనే ప్రేమిస్తాం కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? క్రియలతో ప్రేమించాడు. హల్లెలూయా. దేంతో ప్రేమించాడు? క్రియలతో ప్రేమించాడు. అటువంటి ప్రభువుని మాదిరిగా తీసుకొని ఆ సిలువను చూస్తూ మన జీవిత యాత్రను కొనసాగిద్దాం. మనకు కలుగుతున్న శ్రమలు, మన పాపమును బట్టి కలిగిన శ్రమలను బట్టి మనం ఓర్చుకుందాం. మనకి సిలువను బట్టి కలుగుతున్న శ్రమలను బట్టి భరిద్దాం. హల్లెలూయా. అటువంటి మనసు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.